పాండ్యా బ్రో, ప్రస్తుతం నేనున్న ఫామ్‌కి ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ నేనే గెలవాలి. మన జెర్సీ మీద ఆరెంజ్ క్యాప్ పెట్టుకుంటే చూడ్డానికి మంచిగుంటదా మరి? సూపర్ ఉంటది గిల్ బ్రో. నేను కూడా గదే అనుకుంటానా ఈ సీజన్ నువ్వే ఆరెంజ్ క్యాప్ గెలుస్తావని. నువ్వు నేనే కాదన్నా, మన ఫస్ట్ 2 మ్యాచ్‌లలో నా పర్ఫార్మెన్స్ చూసినాక మొత్తం అన్ని టీంలు గదే అనుకుంటాయి. తమ్ముడు గిల్లు టెస్ట్ టీంలో నా ప్లేస్‌లోకి వచ్చినావు. డొమెస్టిక్ క్రికెట్‌లో మంచిగా ఆడి మళ్ళా టీంలోకి వద్దాం తీ అని లైట్ తీసుకున్నా. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కూడా నువ్వే గెలుస్తా అంటాను. అంటే ఈసారి ఐపీఎల్‌లో నేను బ్యాటింగ్ చేస్తా అనుకుంటానవా? కోచింగ్ చేస్తా అనుకుంటానవా? ఏంది బ్రో బెదిరిస్తాను? నువ్వు బ్యాటింగ్ చేస్తే మాకేంది, కోచింగ్ చేస్తే మాకేంది? ఆరెంజ్ క్యాప్ మాత్రం మా గిల్లుదే. అవసరమైతే పర్పుల్ క్యాప్ కూడా మా రషీద్ ఖాన్ అన్న, షమి అన్న తెచ్చుకుంటారు. తమ్ముళ్ళు పోయిన సీజన్లోనే కదా నేను 4 సెంచరీలు 4 హాఫ్ సెంచరీలు కొట్టింది. అప్పుడే మర్చిపోయిలా నన్ను? ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ గుర్తు చేస్తా జాస్ బట్లర్ అంటే ఏందో. పోయిన సీజన్లో నేను గెలిచిన ఆరెంజ్ క్యాప్ నా దగ్గర నుండి తీసుకోవాలంటే హాఫ్ సెంచరీలు కొట్టేటోడు కాదు, సెంచరీలు కొట్టేటోడు కావాలి. ఎస్ బట్లర్ బ్రో, కరెక్ట్ చెప్పినావు. గా సెంచరీలు కొట్టేది నేనే. నువ్వు ఒక సీజన్లో 4 సెంచరీలు పోయినసారి కొట్టినావు. నేను 2016లోనే కొట్టిన. ఆ సీజన్లో వర్షం పడి 15 ఓవర్ల మ్యాచ్ అయినా కానీ సెంచరీ కొట్టిన. చేతికి దెబ్బ దాకి కుట్లు పడ్డా కానీ సెంచరీ కొట్టిన. ఆ సీజన్లో నేను ఆరెంజ్ క్యాప్ గెలిచినందుకే మా టీం ఫైనల్కి పోయింది. ఈ సీజన్లో కూడా నేను ఆరెంజ్ క్యాప్ గెలుస్తా, మా ఆర్సీబీని ఫైనల్కి తీసుకుపోతా. మళ్ళా ఫైనల్లో నేను ఓడిస్తా. రాహుల్, కోహ్లీ, బట్లర్ మీరు మా అంటే ఒక్కసారి ఆరెంజ్ క్యాప్ గెలిచిర్రు. 2015, 2017, 2019 ఈ 3 సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచింది నేను. ఐపీఎల్ చరిత్రలో 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయరే లేడు. 2016లో కూడా 847 రన్స్ కొట్టినా. కానీ ఆ సీజన్ కోహ్లీ బ్రో కొంచెం డిఫరెంట్ లెవెల్ ఆడడం వల్ల ఆరెంజ్ క్యాప్ మిస్ అయింది. ఈ సీజన్ డీసీని కప్పు గెలిపించేది నేనే, ఆరెంజ్ క్యాప్ గెలిచేది నేనే. ఏంది వార్నర్ బ్రో ఇది? 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచినా అంటాను, మళ్ళీ గెలుస్తా అంటాను. నేను ఐపీఎల్ ఆడుడు స్టార్ట్ చేసినప్పటికెళ్ళి కన్సిస్టెంట్ గా ఆడతానా, ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలే. ఈసారి ఆరెంజ్ క్యాప్ నాదే. ఇది నా ప్రెస్టేజ్ కి సంబంధించిన మ్యాటర్. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటికెళ్ళి 5 సార్లు ట్రోఫీ గెలిచినా గానీ ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలే. ధవన్ బ్రోకే కాదు, నాకు కూడా ఇది ప్రెస్టేజ్ కి సంబంధించిన మ్యాటర్. ఏంది రోహిత్ బ్రో, ఆరెంజ్ క్యాప్ అంటే ట్రోఫీలు గెలిచినా తీసి అనుకుంటానవా? ఓపెనర్ గా బ్యాటింగ్ వచ్చి లాస్ట్ వరకు అవుట్ కాకుండా ఆడాలి. ఈ గ్యాప్ లో కెప్టెన్ మనల్ని అవుట్ చేయడానికి అందరితో బౌలింగ్ చేపిస్తాడు. ప్రతి ఒక్క బౌలర్ ని ఫేస్ చేసుకుంటా లాస్ట్ వరకు ఉండాలి గ్రీస్ లా. ఐపీఎల్ అట్లా ఆడే ఒకే ఒక్క ప్లేయర్ ని నేనే. ఆరెంజ్ క్యాప్ నాదే, పిల్లలందరూ పక్కకు జరుగు. ఏంది రాహుల్ బ్రో, మొన్నటిదాకా ఈ స్కై కొట్టిన సెంచరీలను అప్పుడే మర్చిపోయినావా? నువ్వు ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే మొత్తం 20 ఓవర్లు ఆడాలి. అదే నేను ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే కరెక్ట్ ఒక 5 ఓవర్లు ఆడితే చాలు. ఈసారి ఎంఐకి 1 డౌన్ బ్యాటింగ్ చేసేది నేనే, ఆరెంజ్ క్యాప్ పెట్టుకునేది కూడా నేనే. తమ్ముడు గైక్వాడ్ వాళ్ళందరూ ఆరెంజ్ క్యాప్ కోసం గంతగానం కొట్టుకుంటారు. నువ్వేం మాట్లాడతలేవు అంటే నీకు ఆరెంజ్ క్యాప్ గెలిచే ఇంట్రెస్ట్ లేదా? స్పార్క్ అప్పుడే సల్లారిందా? మన పొగరు మాటల్లో కాదు ధోని అన్న, బ్యాటింగ్లో చూపిద్దాం. ఇప్పుడు గట్లే అంటావు, తర్వాత ఇంజురీ అయి పంటావు. ఏంది జడ్డు బ్రో, మన టీం వన్ అయి ఉండి కూడా అంత మాట అన్నావు. ఏమిటిగా జోక్ చేసిన బ్రో. యాజ్ అ వైస్ క్యాప్టెన్ నీకు ఇంజురీ కావాలని నేను కోరుకుంటానా? యు ఆర్ ద ఆరెంజ్ క్యాప్ విన్నర్, ఐ ఆమ్ ద పర్పుల్ క్యాప్ విన్నర్. దెన్ హూ ఐ ఆమ్? ట్రక్ డ్రైవర్. 2018 735 రన్స్, 52 యావరేజ్, ఆరెంజ్ క్యాప్ విన్నర్. దట్ ఈస్ విలియమ్సన్స్ రికార్డ్. ఈసారి నా మీద క్యాప్టెన్సీ ప్రెషర్ లేదు అంటే ఆరెంజ్ క్యాప్ కంటెన్షన్లో ఈ విలియమ్సన్ కూడా ఉంటాడు. సెంచరీలో కొడతారా, హాఫ్ సెంచరీలో కొడతారా? ఐ ఆమ్ రెడీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐపీఎల్కి ఇంకా చాలా ఫన్నీ వీడియోస్ రాబోతున్నాయి. సో మీ ఒపీనియన్లో ఏ ప్లేయర్ ఐపీఎల్ 2023లో ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో పెట్టిన వెంటనే మీకు తెలవడం కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.